యాదాద్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు మంగళవారం ఉదయం శ్రీ స్వామివారి ఆలయంలో నిత్యారాధనల అనంతరం ఉదయం 10 గంటలకు శ్రీ స్వామివారికి అష్టోత్తర శతఘటాభిషేకంను ఆలయ ప్రధాన అర్చకులు, ఉప ప్రధాన అర్చకులు, వేద పండితులు, అర్చక బృందం, పారాయణికులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలలో ఎం హనుమంతరావు, జిల్లా కలెక్టర్, యాదాద్రి భువనగిరి జిల్లా ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, కార్యనిర్వహణ అధికారి ఏ భాస్కర్ రావు, ఉప కార్యనిర్వహణ అధికారి, సహాయ కార్యనిర్వహణ అధికారులు, పర్యవేక్షకులు, ఉద్యోగ సిబ్బంది, భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అందరికీ నమస్కారం. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. ఎన్నడూ లేని విధంగా, ఎక్కడా కూడా జరగని విధంగా ఈరోజు మనకి యాదాద్రి భువనగిరి జిల్లాలో వేంచేసినటువంటి యాదగిరిగుట్టపై వేంచేసేటువంటి లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈరోజు చివరి రోజు. నిన్ననే మనకి రథయాత్రకు కూడా అశేష భక్తజనం వచ్చారు. అంతేకాకుండా అందరు భక్తులు కూడా వారి యొక్క మొత్తం కూడా శ్రేయోభిలాష కోసం, కటాక్ష వీక్షణాల కోసం స్వామివారిని స్మరించడమే కాకుండా ఇక్కడ వీక్షించి వారి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు పొందడానికి వేంచేశారు. కళ్యాణం కూడా చాలామంది అశేష భక్తజనం హాజరు కావటం, మంచి అలంకరణలతోటి ఇక్కడ ఉన్నటువంటి ఈవో గారు, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, కమిషనర్ గారు, ఇక్కడ ఉన్నటువంటి వేద పండితులు అందరూ కూడా పెద్ద ఎత్తున కమిటెడ్గా, డెడికేటెడ్గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా, ఇతర మాధ్యమాలు కూడా అద్భుతమైనటువంటి ప్రచారాన్ని కల్పించడం ద్వారా కళ్యాణానికి అశేష భక్తజనం ఈసారి రావటం కూడా పెద్ద విశేషం. ఆ స్వామివారి యొక్క కటాక్ష వీక్షణాలు, వారి యొక్క చల్లని చూపు మనందరిపై ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.